గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ రథం పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ జలదంకి మండల అధ్యకుడు మునగాల తిరుమల రెడ్డి పేర్కొన్నారు. జలదంకి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ రథం వాహనాన్ని జెండా ఊపి కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యకుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ రథం పేరిట ప్రతి ఇంట్లో సేకరించిన వ్యర్థాలకు బదులుగా నిత్యావసర సరుకులు ఇచ్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని పైలట్ ప్రాజెక్టుగా జలదంకి మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇంట్లో పనికిరాని ఇనుము, అట్టపెట్టెలు, గాజు, ప్లాస్టిక్ సీసాల లాంటి వ్యర్థాలు స్వచ్ఛ రథం ఇంటి వద్దకు వచ్చినప్పుడు అందిస్తే వాటి రేటుకు బదులుగా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. గ్రామాల పరిశుభ్రతకు ఈ స్వచ్ఛ రథం పథకం అద్భుతమైన పథకమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పాల్చేసిందని గుర్తు చేశారు. జల్దింకి మండలం జల్దింకి హెడ్ క్వార్టర్ లో స్వచ్ఛ భారత్ రథాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కాకల సురేష్ ఆదేశాల మేరకు కూటమి నాయకులందరూ కలిసి ఈ రథాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ రథాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెల్లో ఇనుము కానీ, పనికిరాని ఇనుము కానీ, ప్లాస్టిక్ కానీ, పేపర్లు కానీ ఏమైనా వేస్ట్గా పనికిరాని వస్తువులు వేస్ట్గా బజార్లు లేకుండా ఆ వస్తువుల్ని ఈ రథంలో గానిస్తే దానికి సంబంధించిన మనకు ఉపయోగపడే ఏదైనా కందిపప్పు కానీ, మినపప్పు కానీ, పెన్నులు కానీ, సబ్బులు కానీ ఏ వస్తువైనా దానికి తూకం వచ్చే అమౌంట్కి మూలంగా ఈ వస్తువుల్ని మనం తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ జల్దింగ పనిలో ఉండే మహిళలందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జల్దింగ మండలంలోని ఎంపీడీఓ గారి కార్యాలయంలో స్వచ్ఛ రథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఉపయోగం లేని చెడిపోయిన ఏదైనా రా మెటీరియల్ ఇనుము కానీ, పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, పేపర్లు కానీ వేస్ట్ ఏమైనా రా మెటీరియల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చెత్తని ఎక్కడంటే అక్కడ బజార్లో పడేసి దానివల్ల కాలుష్యానికి, వాతావరణానికి ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని స్వచ్ఛ భారత్గా కన్వర్ట్ చేయడానికి స్వచ్ఛందంగా మన గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన కాకల సురేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జల్దంగి మండలంలో ఈ స్వచ్ఛ రథాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ జల్దంగి మండలంలోని ప్రతి ఒక్క పంచాయతీలోని ప్రతి ఒక్కరూ మీ ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న వేస్ట్ని, బయట వ్యర్థాలని, రా వ్యర్థాలని బజార్లోనో వీధి చివరో చెరువుల్లోనో పడవేయకుండా ఖచ్చితంగా ఈ బండి వచ్చినప్పుడు వారికి అందజేసి దానికి తగిన తిరిగి రేట్ల ప్రకారం మీకు వస్తువులు కానీ, వేరుశనగ పప్పులు కానీ, మినపప్పులు కానీ, పెన్స్ కానీ, పేపర్లు కానీ, నోట్బుక్లు కానీ అవసరాల మేర మనకు కావాల్సిన విధంగా చెత్తని ఈ రూపంలో తిరిగి మళ్ళీ వేస్ట్ చేయకుండా, ప్లస్ వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఇలా మళ్ళీ దాని ద్వారా మనకి ఏదో ఒకటి చిన్న ప్రోడక్ట్ వస్తువు ఏదైనా ఒకటి వచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కూటమి ప్రభుత్వానికి అలాగే కాకల సురేష్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి, దగమాటి మాల్యాద్రి రెడ్డి, సోమశల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, బ్రాహ్మణక్రాక టీడీపీ అధ్యకుడు పున్నం రోసిరెడ్డి, టీడీపీ నాయకులు గంట అశోక్, పచ్చ పెంచల్ నాయుడు, పునూరు భాస్కర్ రెడ్డి, కూటమి పార్టీల నేతలు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.